బాలాపూర్లో లడ్డూ వేలం పెట్టడానికి ఎంతమంది భక్తులు వచ్చారో మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా అంతే అవసరం. ఇక్కడ అధికారులు కూడా చాలా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీ సిబ్బంది కూడా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో డీసీపీ సునీతారెడ్డి గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి. అంటే డే 1 నుంచి యాక్చువల్ గా చాలా వరకు ఈసారి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే వేల నుంచి లక్షలకు వెళ్లిపోయింది భక్తుల సంఖ్య అనేది. ఈసారి కాన్సెప్ట్ కూడా వాళ్ళు అయోధ్య కాన్సెప్ట్ పెట్టడంతో మనకు ఆల్మోస్ట్ 1-2 వరకు కూడా ఎవ్రీడే నైట్ భక్తులు విజిట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలీస్ ఫోర్స్ కూడా మేము సిపి గారు ఎక్కువగా ఇచ్చారు ఈసారి వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. ఆర్గనైజర్స్ కూడా రిక్వెస్ట్ చేయడము. సో దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసుకుని ఇప్పటివరకు చాలా స్మూత్ గా కండక్ట్ చేసుకుంటూ వెళ్లడం జరిగింది. అంటే ఎంతమంది సిబ్బంది ఇప్పుడు ఇందులో సెక్యూరిటీగా ఉన్నారనుకోవచ్చు? ఈ రోజు మొత్తం 350 ఆల్ వింగ్స్, నాట్ ఓన్లీ జస్ట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కానీ, తర్వాత ఏఆర్, స్పెషల్ పార్టీ, ఎస్ఓటీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్, సో బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్ టీమ్స్ అందరం కలిసి ఒక 350 మెంబర్స్ వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం, తర్వాత లడ్డు ఆప్షన్ కార్యక్రమం, తర్వాత ప్రొసెషన్ ఏదైతే మెయిన్ ప్రొసెషన్ ఉందో మనం హైదరాబాద్ కి హ్యాండ్ ఓవర్ చేసే ప్రొసెషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అందుకే 9 days సెక్యూరిటీ అనేది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఎస్పెషల్లీ ఒక స్పెషల్ కాబట్టి ఇంకొంచెం కాస్త సెక్యూరిటీ పెంచే అవకాశం ఉంది. అంటే గతంతో అంటే 9 days అనేది ఓకే, కొంచెం పబ్లిక్ అలా ఉన్నా ఈ రోజు మాత్రం లడ్డు వేలం పడకాడ ఇంకాస్త పెరుగుతారు కాబట్టి భక్తులు. పబ్లిక్ అంటున్నారా? పబ్లిక్ ఇక్కడ జనరల్ గా మెయిన్ గా విలేజెస్ ప్రోగ్రామ్ ఇది. సో చాలా వరకు విలేజెస్ అనేది ఇక్కడికి అందరూ ఒకే టైంకి వచ్చేస్తారు. విలేజెస్ తో పాటుగా దెన్ కమిటీ మెంబర్స్ ఉంటారు. దెన్ బయట నుంచి భాగ్యనగర ఉత్సవ కమిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ దెన్ విఐపీస్ కొంతమంది విజిట్ చేస్తారు. సో అంతవరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో లడ్డు ఆప్షన్ ప్లేస్ లో మనం అకామిడేట్ చేయగలుగుతాము. అంతవరకు మనం క్రౌడ్ కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ప్లస్ కట్ ఆఫ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ మంది అయితే కనుక వాళ్ళని అక్కడే హోల్డ్ చేసే విధంగా కూడా పార్టీస్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే సెక్యూరిటీకి సంబంధించి సిబ్బందిని మేము 350 మెంబర్స్ ని అయితే సెక్యూరిటీగా పెడుతున్నామని జరుగుతున్నారు. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇన్ కేసు ఇంకా పబ్లిక్ పెరిగితే కనుక ఎక్కడికక్కడ హోల్డ్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని